ప్రపంచంలో ఒక భారతదేశంలోని లక్ష్మి ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అమ్మాయి కోట్లు జరిగిన దాని గురించా? ఏం చేయమంటావు? 3 నెలల గర్భవతి నా చెల్లెలు, దాన్ని కాల్చి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే లక్ష్యం కేసు నేర్పుతాను. లాయర్ ఇంటికొచ్చి మరి చచ్చిందివా, మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇవ్వు నీ పక్కకు వస్తా అన్నాడు. నా చెల్లెలు ఖరీదు 3 లక్షలు. పోలీస్ స్టేషన్ కోర్టులే ఇలా తయారైతే ఎక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఏంటి తెలుసా, నువ్వు క్యాదర్ చేసిన స్పెషలిస్ట్, సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాపం 14 ఏళ్ళంట ఒకడికి తెలియకుండా అప్పుడు మార్చి భయపెట్టి అనుభవించి కలుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట స్కానింగ్ కోసం హాస్పిటల్కి వెళ్తే బట్టలు ఇప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్టలు ఇప్పించి సెల్ ఫోన్తో ఫోటో తీశాడు. ఒక డాక్టర్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అమెరికా రిటర్న్ లేడీ పేషెంట్స్తో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి పోయి కాలం కట్టుకున్న భార్యను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టచ్ పెడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అరే పిల్లని తగలెట్టేసేవాడు ఒకడు. ట్యూషన్ కానీ ఇంటికి వస్తే అమ్మాయిల్ని పాయ చేస్తూ ఒక లెక్చరర్ 10th క్లాస్ అమ్మాయి తిప్పురా లొంగకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తారని ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోత్ హౌస్కి పంపేసిన ఒక ఆటో డ్రైవర్, అదే అమ్మాయిని బాంబే ఢిల్లీ కలకత్తా పంపిస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు త్రిపుర, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది కాగితాలు ఉన్నారు. నువ్వు మాట్లాడిగా గుర్తుందా, చాకు కాగితానికి నువ్వు ఉన్నావురా, వీళ్ళకి ఎవరు ఉన్నారా? అప్పుడు నిజంగా అర్థం కదా త్రిపుర, వీళ్ళకి ఎవరున్నారు లేని ధైర్యంతో అడవి దున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి లంచా కొడుకులకి ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి. కానీ ఎవరు చెప్తున్నారు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను.